అంతరించిపోతున్నటువంటి వెదురు వస్తువులకి కొత్తగా రంగులు దిద్ది కొత్తగా డెకరేషన్ చేసి ఎవరో అనిపిస్తున్నటువంటి రామన్న మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా వేరు వేరు జిల్లాల నుంచి ఎక్కడి నుంచో బతుకుదేరు కోసం వచ్చి అంతరించిపోయినటువంటి ఆ ఏదైతే వెదురు వస్తువులు ఉన్నాయో వాటిని మళ్ళీ కూడా ముందుకు తీసుకురావాలి. ప్లాస్టిక్ వాడకం పెరిగిన తర్వాత ఎంత నష్టం జరిగిందో పర్యావరణం మొత్తం కూడా నష్టం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే రెస్టారెంట్ లో కానీ లేకుంటే ఎయిర్పోర్ట్ లో కానీ ఎక్కడ చూసినా కానీ ఏ వెదురుకు సంబంధించిన స్పూన్స్ దగ్గర నుంచి బుట్టల దగ్గర నుంచి ఇప్పుడు మామూలుగా గుడికి వెళ్ళాలన్నా కానీ పువ్వులు కొబ్బరికాయ ఇట్లాంటివి తీసుకోవాలన్నా కానీ వెదురుతో చేసినటువంటి వెదురుతో అల్లినటువంటి వస్తువులను ఎక్కువ ఉపయోగించడం అయితే మనం చూస్తూ ఉన్నాము. మరి ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళదైతే సీజనల్ బిజినెస్ అనమాట. అది ఎలా చూసుకోవచ్చు అంటే శుభకార్యాలు ఉంటేనో లేకుంటే ఏదైనా పెద్ద ఎత్తున ఫంక్షన్స్ పండగలు ఇట్లాంటివి ఉంటేనో లేకుంటే బోనాల సమయంలోనో వీళ్ళకి ఎక్కువ గిరాకీ వస్తూ ఉంటుంది. మరి వీళ్ళు వెదురుతో ఎన్ని రకాల వస్తువులు తయారు చేస్తారు, ఎంత ప్రైస్ కి వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. హైదరాబాద్ మొత్తంలో కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ చాదర్ఘట్ రోడ్డు కరెక్ట్ గా MGBS నుంచి చాదర్ఘట్ రోడ్ లో లెఫ్ట్ సైడ్ లో మనకి ఫుట్పాత్ మీద అయితే ఇంత పెద్ద బిజినెస్ అయితే పెట్టడం జరిగింది. వర్షం వచ్చినా కానీ ఎండ వచ్చినా కానీ చలికైనా కానీ వీళ్ళు ఇక్కడ అంటే చిన్న నిర్మాణం అనేది చేసుకొని వీళ్ళు ఇక్కడ ఎదురు వస్తువులను అయితే హైదరాబాద్ ప్రజలకైతే పరిచయం చేస్తూ ఉన్నారు. అతి తక్కువ ధరలో అంటే వీళ్ళే సొంతంగా తయారు చేసుకొని వీళ్ళే సొంతంగా అమ్ముతూ ఉంటారు. అంటే కొంతమంది తెలివిగా మామూలుగా వేరు షాపులలోకి వెళ్ళి అక్కడ ఎక్కువ ప్రైస్ పెట్టి తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఈ విషయాన్ని కొంచెం గమనించండి. ఎగ్జాక్ట్ MGBS నుంచి చాదర్ఘట్ రోడ్డు రామంతపూర్ రోడ్డు అని కూడా చెప్పొచ్చు. అక్కడ లెఫ్ట్ సైడ్ లో అయితే మీకు కావాల్సినటువంటి వస్తువులు వెదురు వస్తువులు అయితే దొరుకుతాయి. దీని గురించి మరిన్ని విషయాలు ఇక్కడ ఈ షాపు ఓనర్ వచ్చేసి రామన్న ఉన్నారు. రామన్న అడిగిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు వెదురుతో ఎంత చక్కగా ఇక్కడ బాతులు తయారు చేశారో. ఇది మంచిగా అంటే దీన్ని ఎవరైనా చూస్తే మాత్రం దీన్ని తీసుకెళ్లి ఇంటికైతే కంపల్సరీ తీసుకొని పోవాలని చెప్పేసి ఎవరికైనా ఆలోచన వస్తుంది. అదేవిధంగా చూడండి ఎంత చక్కగా వెళ్ళారో. ఇది ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు ఇంట్లో. చాలా అఫీషియల్ గా అంటే ప్లాస్టిక్ తో పోల్చుకుంటే చాలా బెటర్ కదా. ఇది ఎంత స్ట్రాంగ్ గా కూడా ఉంది. అదే విధంగా ఇవి చూడండి ఎంత స్ట్రాంగ్ అంటే మామూలు చూపించడం కాదు కానీ చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. నమస్తే, ఎంత టైం పడుతుంది తయారు చేయడానికి? అంటే అర్ధగంట పడుతుందా? ఎట్లా మీరే సొంతంగా తయారు చేస్తారా? ఎంతగా అమ్ముతున్నారంటే? 250 పడుతుంది. ఓకే. మామూలుగా దీన్ని ఇంత అల్లాలంటే చాలా కళ ఉండాలి కదా, పని వచ్చి ఉండాలా మీకు. అంటే మీకు ఎన్ని సంవత్సరాలు అనుభవం దీంట్లో? ఇది మాకు 15 సంవత్సరాల నుంచి మాకు అనుభవం. అంటే మా తాత ముత్తాతల నుంచి ఇదే బిజినెస్ అనమాట. వేరే బిజినెస్. ఓకే. ఇప్పుడు తాత ముత్తాతలు అన్నారు కదా, అంత ముందు ఎట్లుంది మరి ఈ బిజినెస్? ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు బాగుంది. అప్పుడు కన్నా ఇప్పుడు బాగుంది. అంటే ఇప్పుడు ఈ ప్లాస్టిక్ వచ్చిన తర్వాత ఓకే. అంటే ఇప్పుడు మంచిగా తీసుకోబోతున్నారా? రోజుకి ఎంత గిరాకీ వస్తుంది? రోజుకి 3-4 వేలు గిరాకీ అవుతుందా? అంటే పెద్ద మొత్తంలో కూడా తీసుకెళ్తారా మీ దగ్గర నుంచి? లేకుంటే అందరూ తీసుకోపోతారు, పెద్దవాళ్ళు తీసుకోపోతారు, నార్మల్ వాళ్ళు కూడా తీసుకుపోతారు, అందరూ తీసుకుపోతారు. ఓకే. ఇప్పుడు ఇంకా ఇవి కూడా చేస్తుంటారు కదా? ఇదంతా పండ్లు పెడతారు, ఇట్లా ఫ్రూట్స్ పెట్టారు. 150 పడుతుంది. 150. ఓకే. ఇంకా కూడా చూసుకుంటే మరి ఇవి ఉన్నాయి కదా, దేనికి పడతారు ఎక్కువ? ఇది కూడా పండ్లకే, అన్ని పండ్లకే పడతారు. ఓకే. మరి దీనికి ఎందుకు ఇంత స్పెషల్ డెకరేషన్? పబ్లిక్ అట్లా ఉంటుంది, అట్రాక్షన్ బట్టి తీసుకుంటారు. అట్రాక్షన్ బట్టి చేసుకుంటారు. ఇది ఎంత కమ్ముదో అది ఎంత కమ్ముతుంది? 25 కమ్ముతుంది, 30 రూపీస్ కమ్ముతుంది. ఇది ఎంత 7 అంగుళాలు ఉంటుంది? అది 9 ఇంచులు ఉంటుంది. 9 నుంచి 10? 9 ఇంచులు. ఇది 6 ఇంచులు. ఇది 6 ఇంచులా? ఓకే. ఓకే. 6 ఇంచులు 25 రూపాయలు, 30 రూపాయలు. ఓకే. ఇంకోటి కూడా చూసుకుంటే మరి ఈ బుట్టలు ఎక్కువ ఎట్లా తీసుకుంటారు ఏంటి? ఏంటంటే పెళ్లిళ్ళు ఉంటాయి కదా, పెళ్లిళ్ళకి తీసుకుంటారు. పూల పండ్లు కానీ సారలు కూరలు పెడతారు, దాంట్లో తీసుకుంటారు. ఇప్పుడు మామూలుగా స్పెషల్ గా డెకరేషన్ చేసి దీన్ని, ఇది క్లాత్ కదా? క్లాత్. ఇది క్లాత్ లోపలేమో గంప ఉంటుంది, బయట క్లాత్ ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు క్లాత్ కూడా మరి ఇప్పుడు డెకరేషన్ సంబంధించి అంటే కొంచెం కాస్ట్ ఉంటుంది కదా, ఎంత అమ్ముతున్నారు? 200 అమ్ముతాం. 200 అమ్ముతాం. 200 అమ్ముతాం. ఇది 350 అమ్ముతాం. ఓకే. 350 ఒకటి. ఓకే. ఇది 350కి ఇస్తాం. ఓకే. దీనికి ఎంత వెదురు పడుతుంది? దీన్ని తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది? గంట సేపు టైం పడుతుంది. గంట సేపు టైం పడుతుంది. ఓకే. దానికి ఇప్పుడు మీకు వెదురు ఎక్కడి నుంచి వస్తుంది అన్న? మేము కంప బయట వాళ్ళ కొనుక్కుంటాం, మేము డెకరేషన్ చేస్తాం అట్లా. ఓకే. అంటే వేరే దగ్గర నుంచి మీరు కూడా తయారు చేస్తారో, కొన్ని ఏమో బయట నుంచి తెస్తారు, అంతే కదా? మీరు తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? మేము ఖర్చానికి మొత్తం కలిసి 250 పడుతుంది ఖర్చు. కానీ దీనికి ఖర్చు 250 పడుతుంది విత్ డెకరేషన్ మొత్తం. ఓకే. మీరు 100 రూపాయలు చూసుకుని అమ్ముతారు. 50 రూపాయలకనే. ఇంకా ఇవి అన్నా? ఇదేమో ఇది మన ఈఎన్ టికెట్ చేసుకుంటే కదా,
ఫంక్షన్ హాల్లకు. అంటే ఫంక్షన్ హాల్లో దేనికి ఉపయోగిస్తారు ఇది బాగా? దేనికంటే పూలు గిట్ట పెట్టుకొని డెకరేషన్. ఓకే ఓకే, షోయింగ్ పర్పస్. ఓకే, ఇళ్ళ వాళ్ళు కూడా తీసుకుపోతారు, ఎవరైనా ఇళ్ళ కూడా తీసుకోవచ్చు. ఓకే. Dustbin కోసం గతంలో చూసుకున్నట్లయితే ఒడ్లు ధాన్యం దాచాలన్నా లేకుంటే డబ్బులు దాచాలన్నా ఏమన్నా బట్టలు దాచాలన్నా కూడా ఎక్కువ వీటితోనే ఉపయోగించేటోళ్ళు. బట్టలకి పెద్ద పెద్ద బట్టలకి ఇంకా పెద్దవి ఉన్నాయా? ఇది బట్టలదండ చూడండి ఎంత చక్కగా అల్లారు, మామూలుగా కాదు. కమ్మరు ఉందన్న, దీని అల్లికకి ఎంత టైం పడుతుంది అన్న? మొత్తం కూడా? 2 గంటలు పడతాయి టైం. ఆ? 2 గంటలు పడతాయి టైం. 2 గంటలు పడుతుంది. ఎంత దీని ప్రైస్? అది టైం 800. అది 800 పడుతుంది. ఇది 800 పడుతుంది. చాలా స్ట్రాంగ్ ఉంది. అంటే ఇది సుమారు అంటే వర్షంలో తడిచినా ఏం ఖరాబ్ కాదు, అసలు ఏం ఖరాబ్ కాదు. ఏం కాదు. నీళ్ళల్లో తడిచినా కానీ ఏం కాదు, అసలు ఏం కాదు. ఓకే. అంటే ఒక ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు ఇది? ఉంటుంది 2 సంవత్సరాలు ఉంటుంది. 2-3 సంవత్సరాలు ఉంటుంది. కడుకోవచ్చు, మళ్ళీ వాష్ పిచ్చి కూడా ఓకే కడుకోవచ్చు. ఓకే ఓకే. కాకపోతే ఇక దీనికి అంటే ఇరిగిపోకుండా ఉండాలి అంతే, అంతే, వెళ్ళిపోతుంది. ఇరిగిపోకుండా ఉండాలి. కాదు వర్షానికైనా నీళ్ళలో తడిచినా గానీ ఏం తడి బట్టలు వేసినా గానీ ఏం కాదు. ఓకే. దాని ప్రాబ్లం అసలు లేదు. ఇంకేమేమి మోడల్స్ ఉన్నాయి అన్న మీ దగ్గర? మోడల్ అంటే బట్టలు పెట్టండి, ఓకే. అంటే బట్టలు పెట్టేసి ఇక దీంట్లో అంటే ఇస్త్రీ చేసి మంచిగా పెట్టుకోవచ్చు. బట్టలు పెట్టుకోండి అట్లా. ఓకే. ఇది ఎంత పడుతుంది ఇది ప్రైస్? అది 550 పడుతుంది. 550 పడుతుంది. ఇప్పుడు అంటే బయట అయితే ఆన్లైన్ అయితే 1200 రూపాయలు. అది ఆన్లైన్ లో 1200, మీ దగ్గర 550. అంటే సగం రేటే, సగం రేట్ కన్నా తక్కువ. ఆన్లైన్ లో 1200. అది ఎంత టైం పడుతుంది ఇది అల్లడానికి? అది మేము బయటికి వెళ్ళి తెస్తాం. అది బయటికి వెళ్ళి తెస్తారా? ఓకే. గుడిగిడ అంటే ఇది గుడికి తీసుకోవడానికి కొబ్బరికాయ పూలు దానికి ఇట్లాంటివి పెట్టుకొని తీసుకోపోతారు. ఎంత ఇది? 180. అది 180. చాలా గట్టిగా ఉంది. బయట తెస్తాం. బయట 350. అది బయట 350. అయితే ఇంకో చిన్న డౌట్ అన్న, ఇప్పుడు మామూలుగా పూజా సామాగ్రి దొరికే షాపులలో కూడా ఇలాంటి కొన్ని అమ్మడం అయితే జరిగింది. అది మా దగ్గర తీసుకుపోయి వాళ్ళు అమ్ముకుంటారు. మీ దగ్గర తీసుకుపోయి వాళ్ళు అమ్ముతారు. ఒకవేళ ఇప్పుడు మీ దగ్గర నుంచి తీసుకుపోయి వాళ్ళు అమ్మాలంటే అంటే పెద్ద మొత్తంలో తీసుకుపోతారు కదా, హోల్సేల్ ఇచ్చేస్తాం. హోల్సేల్ ఇస్తారా? హోల్సేల్ ఇస్తాం. అంటే ఆన్లైన్ లో కూడా కొంతమంది అంటే ఇక్కడ రాలేని వాళ్ళు మాకు ఈ లొకేషన్ పంపండి అంటే పంపిస్తారా? పంపిస్తాం. రాలేదు పంపిస్తాం. ఓకే. ఒకటే రేట్ ఉంటుందా? ఒకటే రేట్ ఉంటుంది. ఓకే. ఒకటే రేట్ ఉంటుంది. అంటే ఎందుకంటే బార్గన్ చేయడం ఎక్కువ అవుతుంది. బార్గన్ చేయడం వల్ల పబ్లిక్ డిస్టర్బెంట్ అవుతారు. ఒకటే రేట్ అయితే సేఫ్ ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా మీరు ఎక్కడ ఉంటారన్నా? మామూలు ప్లేస్ చూస్తే చాలా చిన్నగా ఉంది కదా. చిన్నగా ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఇప్పుడు సడన్ గా కొన్నిసార్లు ఇప్పుడు షాప్ లో మొత్తం సామాన్ అంతా బయట ఉంది, సడన్ గా ఏమన్నా వర్షం పడింది అనుకోండి, ఖరాబ్ ఏం కాదు. ఇవి ఖరాబ్ అయితే కావాలి. అవి కూడా ఏం ఖరాబ్ వర్షం రాని ఎండ రాని ఏమన్నా ప్లాస్టిక్ కవర్ వేసేస్తాం అన్నమాట. ఇప్పుడు బుట్టలు అట్లా అంటే ఇప్పుడు వర్షాకాలం కదా, భయంకర గాలులు వస్తాయి, గాలి దుప్పలు వస్తాయి కదా, అట్లాంటి సందర్భంలో ఎట్లా? అలాంటి సందర్భంలో ఏం ఖరాబ్ ఏం కావు. నిప్పు వల్లనే ప్రాబ్లం. నిప్పు వల్ల ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు గాలికి ఎగిరిపోతుంటాయి కదా, మన ఏ ఐటమ్ కూడా ఎగరదు. ఒకవేళ ఎగరాల్సి వస్తే మాత్రం దాన్ని దాచేస్తారు. ఓకే. మామూలుగా మీరు ఇక్కడ రోడ్డు పక్కన పెట్టారు కదా, మామూలు హైవే కదా, ఎవరన్నా పోలీసు వాళ్ళు కనుక వచ్చి పాపం ఎవరు డిస్టర్బెన్స్ చేయలేదు ఇంతవరకు అయితే? ఓకే. ఇప్పుడు ఇంకా ఇదే రోడ్ లో చాలా మంది ఉన్నారు కదా. ఓకే. ఇప్పుడు జూబ్లీ హిల్స్ అటు సైడ్ కూడా చాలా మంది ఇవి కొత్త తయారు చేసి అయితే వాళ్ళు అమ్మడం అయితే జరుగుతూ ఉంది. మరి వాళ్ళకి మీకు తేడా ఏంటి? వాళ్ళంటే వాళ్ళు కొత్త తయారేం లేదు. ఇక్కడ తీసుకుపోయారు, షోకింగ్ పెట్టుకొని షాప్ లో పెట్టి ఎక్కువ రేట్ అమ్ముతారు. అంతే. 200 ఇచ్చింది అనుకో, వాళ్ళు 350 అమ్ముకుంటారు. అట్లా. ఓకే ఓకే. అంటే మీ దగ్గరికి వెళ్ళి తీసుకుపోతారు. పెట్టుకుంటారు. ఓకే ఓకే. హైదరాబాద్ లో మొత్తం సిటీలో మొత్తం ఆకారు తీసుకుపోయి షాపులలో అమ్ముకునేది. ఇప్పుడు మేము షాపులలో 200 వేసినాం అనుకో, వాళ్ళు 350 రూపాయలు అమ్ముతారు. అట్లా మేము 200 హోల్సేల్ వేసినాం అనుకో, 350 రూపాయలు అమ్ముకుంటారు. అట్లా. అదే ఇప్పుడు ఇంత ముందు ఒక 10 సంవత్సరాల క్రితం అయితే ఈ ప్లాస్టిక్ ఎప్పుడైతే మార్కెట్ లో బాగా వచ్చిందో అప్పటి నుంచి మొత్తం పడిపోయింది కదా మీ మార్కెట్. కొంచెం తగ్గిపోయింది. చాలా వరకు తగ్గిపోయింది. తగ్గిపోవడం అంటే తగ్గిపోలే, బిజినెస్ పడిపోలే. ఏంటంటే ఎడబట్టాలి షాపులు అంతే. ఓకే. షాపులలో ఇస్తున్నారు అంటే చాలా మంది. అట్లా షాపులలో ఇస్తుంటారు, షాపులలో తీసుకుపోయి అక్కడ అమ్ముతుంటారు. కానీ ఇక్కడ మీరు సొంతంగా తయారు చేసి సొంతంగా అమ్మే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయిపోయింది. తక్కువ అంటే మేము ఇప్పుడు కస్టమర్కి వచ్చా 30 రూపాయలు, ఇప్పుడు అది దుకాణానికి వస్తే కూడా 30 రూపాయలకి ఇస్తారు. ఓకే. అంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా కంపల్సరీ కూడా వాడుకునే వస్తువులు అయితే మీ దగ్గర ఉన్నాయి వెదురుతో. ఇప్పుడు ఇంత ముందు కాడికి ఇప్పుడు వెదురు వాడకం కూడా, వెదురు పెంపకం కూడా పెరిగిపోయింది. ఇప్పుడు మామూలుగా ఇల్లులు కట్టాలన్నా లేకుంటే మొత్తం ఫర్నిచర్, ఆల్మోస్ట్ ఫర్నిచర్ కూడా మొత్తం కూడా వెదురుతోనే తయారవుతాం. ఎట్లా అనిపిస్తుంది? చేయాలనిపిస్తుంది, మాకు వర్క్ చేయాలనిపిస్తుంది. ఇంకా కొత్త క్రియేటివ్ చేయాలనిపిస్తుంది. కొత్త చేయాలనిపిస్తుంది, ఇంకా నేర్చుకోవాలన్నా కొత్త వెరైటీ చేద్దాం. మామూలుగా ఈ పని అంటే చిన్నప్పటి నుంచి వచ్చిన పని అయితేనే ఇది సాధ్యమవుతుంది. ఇప్పుడు చేసే వాళ్ళకి, రెగ్యులర్ చేసే వాళ్ళకి వస్తుంది, వేరే వాళ్ళకి కొత్త వాళ్ళకి రాదు. కాదు. ఓకే. కొత్త వాళ్ళకి రాదు. ఇప్పుడు వెదురు రేటు కూడా పెరిగిపోయిన పరిస్థితి. బొంగులు రేటు ఉంటాయి, రేటు పెరుగుతాయి.
ఒకసారి 10-20 రూపాయలు కూడా పెడతాయి. ఓకే. ఇప్పుడు కొంతమంది ఇంత ముందు అయితే ఇప్పుడు మామూలుగా ఇరకల వాళ్ళు అంటే వాళ్ళ వరకే చేసేటోళ్ళు ఊర్లలో అట్లా ఉండే. వాళ్ళు కూడా చేస్తారు, అందరు చేస్తారు ఇవాళ. ఓకే. ఎవరాలతో ఓకే అన్న, మరి ఈ సందర్భంగా మీరు మొత్తానికి ఏం చెప్పదలుచుకుంటారు? చేస్తారు వచ్చింది మాకే మంచిగా. ఓకే అన్న, థ్యాంక్ యూ. సో చూశారు కదా, నేను ఒక మంచి వీడియో అయితే ప్రేక్షకులకు అయితే పరిచయం చేసిన అనుకుంటున్నా. చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉందో. ఇది అసలు ఖరాబ్ అయ్యేది కూడా కాదు. అంటే వర్షంలో తడిసినా కానీ ఇంకా అంటే ఇరిగిపోకుండా ఉంటే చాలు. ఇరిగిపోవడానికి కూడా ఇంత స్ట్రాంగ్ ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది అనమాట. ఇప్పుడు చాలా తక్కువ ధరకి ఇక్కడ ఎందుకు అమ్ముతున్నారంటే వీళ్ళే స్వయంగా తయారు చేసుకొని వీళ్ళే దీనికి సంబంధించి అంటే ఆకర్షణీయంగా తయారు చేసి వీళ్ళే సొంతంగా అమ్ముతున్నారు కాబట్టి ఇంత తక్కువ ధర. హైదరాబాద్ మొత్తంలో కూడా ఈ చాదర్ఘాట్ రోడ్ లోనే తక్కువగా దొరకడానికి గల కారణం. ఈ మొత్తం కూడా పక్కన బుట్టలు అల్లుతా ఉంటారు. పైగా ఆ విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇట్లాంటి వస్తువులు పెళ్లిళ్ళకి కానీ లేకుంటే ఏదైనా ఫంక్షన్స్ కానీ పండగలకు కానీ ఇట్లాంటి ఆకర్షణీయటువంటి వస్తువులు కానీ ఇప్పుడు మీరు ఆ బట్టలు వేసుకునే బకెట్లు చూసారు, ఇవన్నీ కూడా కావాలంటే తప్పనిసరి వారిగా పరిస్థితులు అయితే ఇక్కడ చాదర్ఘాట్ ప్రాంతానికి అయితే మీరు వచ్చి ఈ అన్న వాళ్ళ వ్యాపారానికి కొంచెం సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ